పోయిన శుక్రవారం నుంచి నా కొడుకుకి బాగుండలేదు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వానికి ఫీవర్ వచ్చేసింది. నేను ఆ రోజు స్కూల్‌కి ఎందుకో పంపియలేదు. వర్షం పడతా ఉన్నందుకే నేను స్కూల్‌కి పంపియలే నా పిల్లల్ని. అందుకే శుక్రవారము మధ్యాహ్నం నుంచి వానికి ఫుల్ జ్వరం వస్తా ఉంది. ఎందుకు దేవుడా ఇట్లయితా ఉంది వీనికే, ఇది సెకండ్ టైమ్. అంటే ఎప్పుడు ఇలా కాలేదు మా ఇంట్లో, ఎవరికి ఇలా కాలేదు. అంటే మామూలుగా ఫీవర్ వస్తున్నా వెళ్ళిపోతున్నా, కానీ ఇది కంటిన్యూ వచ్చిందంటే అందరికి ఇలా ఒకరి తర్వాత ఒకరికి. తర్వాత వాడు బాగా అయిపోయా. శనివారం ఆదివారం నేను చర్చికి వెళ్ళేటప్పుడు వాడిని పిలుచుకొని పోలేదు. చాలా జ్వరం ఉన్నందుకు వాడిని ఇడిచిపెట్టి వెళ్తేని చర్చ్లో నేను వాడిని పిలుచుకొని పోతా ఉంటాను. ఎందుకంటే వర్షిప్ నాది ఉన్నది కాబట్టి వాడిని చూసుకునే కాయలేదని ఇంట్లోనే మా ఆంటీ దగ్గర ఇడిచిపెట్టి వెళ్ళినప్పుడు నేను వర్షిప్ చేస్తా నా కొడుకు నేను అలాగే మనసులో ప్రార్థన చేశాను. దేవుడా నా కొడుకుని సమయంలో ముట్టాలా. నేను చర్చ్ నుంచి వెళ్ళే లోపల వాడు బాగా ఆడుకోవాలని ప్రార్థన చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి చూస్తున్నాను, నా బాబు ఆడుతున్నాడు. అప్పుడు మా ఆంటీని అడిగితే వీనికి ఏమన్నా జ్వరం వచ్చిందంటే, లేదు మీరు వెళ్ళినప్పటి నుంచి వానికి జ్వరం లేదు అని చెప్పారు. అప్పుడు నేను దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించాను. తర్వాత అందరూ భోజనం అయిన తర్వాత అందరూ రెస్ట్ తీసుకున్నాము. ఉన్నట్లుండి మా పెద్ద కూతురికి మళ్ళీ మా ఆయనకి ఫుల్ జ్వరం వచ్చేసింది. నోయల్కి అయిన తర్వాత నా కూతురికి మా ఆయనకి వచ్చింది. పనుకున్నారు వాళ్ళు. నేను పనుకోలేదు, మొబైల్ చూసుకుంటా ఉంటేనే వాక్యం వినుకుంటా. మాది లైవ్ లో ఇడుస్తారు ఫేస్బుక్ లో, దాన్ని నేను వింటా ఉంటేనే. వింటా ఉన్నప్పుడు పక్కలో నా కూతురు పనుకునింది కాబట్టి పై కాలుతా ఉంది. చూస్తే ఫుల్ జ్వరము. ఇదేమిది ఇట్లా అనేసి అలాగే కూర్చొని జస్ట్ ఒక నిమిషం ప్రార్థన చేసింది, దేవుడా ఈ పాపని స్వస్థపరచు అని. మా ఆయనకు ఉండేది నాకు తెలియదు. తర్వాత మా ఆయన పోయి మెడికల్ స్టోర్ లో డోలో 650 తెచ్చి తను వేసుకున్నారు, మళ్ళీ నా కూతురికి ఆఫ్ వేసినారు. రాత్రి వేసుకున్నారు. ఇద్దరికి ఫుల్ జ్వరము. పొద్దున లేసేకి అవుతలేదు. పొద్దున నాకు కూడా బాగలేదు. మళ్ళీ నేను ప్రేయర్ లో జాయిన్ అయినప్పుడు మీ అందరికీ చెప్పాను, నా ఫ్యామిలీ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి అంటే ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ కొరకు మీరు అందరూ ప్రార్థన చేశారు. తర్వాత మండే మీరందరూ ప్రార్థన చేశారు, కానీ మా ఆయనకి ఫుల్ చలి జ్వరము, నా కూతురికి జ్వరము, నాకి ఉన్నట్లుండి హెడ్ ఏక్, కడుపు నొప్పి విత్ నడుము నొప్పి ఫుల్ అయిపోయింది. ఫస్ట్ టైం నాకు కడుపు నొప్పి నడుము నొప్పి వచ్చిందంటే, తలకాయ నొప్పి అంటూ మొదటి నుంచి వస్తానే ఉన్నాయి. చాలా హెడ్ ఏక్ వచ్చేసింది, తట్టుకునేకి అవుతలేదు, ఏం చేయాలో తెలుస్తలేదు. ఆల్రెడీ నేను మా టాబ్లెట్ వేసుకున్నా కూడా నాకు తలకాయ నొప్పి నిలబడతలేదు. ఫుల్ కడుపు నొప్పిస్తుంది, నడుము నొప్పిస్తా. మళ్ళీ మా ఆయన్ని చూసేకి అవుతలేదు, నా కూతుర్ని చూసేకి అవుతలేదు. అలా పరిస్థితి ఉన్నప్పుడు ఒక పాస్టర్ వచ్చినారు మా ఇంటికి. ఒక సేవకుడు వచ్చినప్పుడు ఎలా మనము మాట్లాడక కూడా అవుతలేదు నా చేత, ఎందుకంటే ఫుల్ తలకాయ నొప్పిస్తా ఉంది. అదే నేను అప్పుడు వాక్యం తలుసుకుంటేని, పేతురు అత్త చాలా చలి జ్వరంతో ఉన్నప్పుడు యేసు స్వామి వచ్చినట్ల మా ఇంట్లో ఇద్దరు చలి జ్వరంతో ఉన్నప్పుడు, నేను హెడ్ తో ఉన్నప్పుడు ఒక సేవకుడు వచ్చినాడని ఒక్కడ ఖుషి అవుతా ఉంది. కానీ మాట్లాడేకి అవుతలేదు హెడ్ కి, ఏమి చేసేకి అవుతలేదు. అయినా కూడా పాస్టర్ వచ్చినారు కదా, మనం అలా ఉండకూడదని లేచి నేను అలాగే వాళ్ళకి టీ పెట్టి వాళ్ళకి ఇస్తున్నాను, నీళ్ళు ఇస్తున్నాను. వాళ్ళు అంటున్నారు, ఎందుకు డల్ ఉన్నావు పాప, ఏమైందని ఒక అంకుల్ అడుగుతున్నారు. లేదు అంకుల్ ఇలా ఇలా ప్రాబ్లం అని నేను చెప్పాను. వాళ్ళందరూ మా ఆయనకి నాకి నా కూతురికి ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళు మా పరిస్థితి చూసి ఉండలేక వెళ్ళిపోయారు, లేకుంటే ఉంటుండ్రు. వాళ్ళు చాలా చెప్పు కూర్చొని దేవుని వాక్యం బోధించి మా కొరకు ప్రార్థన చేసి వెళ్ళేవారు. వాళ్ళు మా పరిస్థితి చూసి ఆ పాస్టర్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మనం అందరూ పనుకునడిచినాము, ఏం చేయాలో తెలుస్తలేదు. కానీ నేను లేచి అలాగే హెడ్ ఏక్ ఉన్నా కూడా మాత్రం అదే టాబ్లెట్ తీసుకొని ప్రార్థన చేసుకున్నాను, దేవుడా నీ అందరూ పనుకుంటే ఎలా, నువ్వు స్వస్థపరచు, ఫస్ట్ నాకు హెడ్ ఏక్ తీసేయి. ఎందుకంటే నేను ఒక 3-4 సంవత్సరాల నుంచి చాలా హెడ్ ఏక్ తో ప్రాబ్లం పడతా ఉంటుంది. అన్ని డాక్టర్ చూశాను, ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు, నాది హెడ్ ఏక్ అంతా చేసినా అంతా నార్మలే ఉంది, ఏమి ప్రాబ్లం లేదు హెడ్ లో అని కూడా డాక్టర్ చెప్పినా కూడా నాకు అప్పుడప్పుడు భయంకరమైన తలకాయ నొప్పి వస్తుంది. అది ఎందుకు వస్తుందో తెలియదు. అది వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడేకాయలేదు, నిద్ర కూడా రాదు ఆ టైంలో. ఏమన్నా గోడ కొట్టుకున్నట్టుమా తలకాయ, లేదా రాయి తీసుకొని కొట్టుకుందామా అన్న భయంకరం నొప్పి వస్తుంది నాకు, తలకాయ నొప్పి. అలా వచ్చేటప్పుడు నాకు కన్నులు తెరిసే కూడా అయ్యలేదు. ఆ టైంలో నేను టాబ్లెట్ తీసుకున్నాను. టాబ్లెట్ తీసుకొని ప్రార్థన చేశాను, దేవుడా నా తలలో ఏమీ లేదు కానీ నొప్పి వస్తుంది, కానీ అది స్వస్థపరిచే యెహోవా నువ్వు నాకు తోడే ఉన్నప్పుడు నేను ఎవరికో బాధపడను, నేను ఏడ్చును, కానీ నీ ముందర నేను ఏడ్చి నేను ఈ టాబ్లెట్ వేసుకుంటానని ప్రార్థన చేసి వేసుకున్నాను.
పనుకున్నాను. సాయంత్రం లోపల నాకు తలకాయ నొప్పి కానీ, కడుపు నొప్పి కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఏమీ లేదు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. తర్వాత మా ఆయన కొరకు, మా పిల్లల కొరకు నేను ప్రార్థన చేసేటప్పుడు మా సోమవారం కంతా సాయంత్రం నా కూతురు స్వస్థపరిచింది. కానీ మా ఆయనకి జ్వరం అలాగే ఉండింది. అలాగే ఉన్నప్పుడు బుధవారం వరకు నేను బుధవారం పొద్దున మా ఆయన వాళ్ళు జ్వరం వచ్చినా కూడా ఇంట్లో ఉంటాలేరు వాళ్ళు. ఎందుకంటే పొద్దున మాది బిజినెస్ ఉంది కాబట్టి ఆ బిజినెస్ లో తను ఉంటేనే అయ్యేది. లేదా ఎవరు పోయినా నడిచేది కాదు. అందుకే వాళ్ళు అలాగే జ్వరం ఉన్న అలాగే వెళ్తున్నారు. బుధవారం పొద్దున 10 గంటలు 9:30కి వాళ్ళు ఇంటికి వచ్చారు. లేకపోతే 11కి వచ్చేవాళ్ళు. 9:30కి వచ్చారు. ఎందుకంటే చలి జ్వరంకి తట్టుకోలేక వచ్చి నాస్టా చేసి టాబ్లెట్ వేసుకున్నారు. నేను అలాగే పక్కలోనే కూర్చొని బైబిల్ పెట్టుకొని చదివాను. చదువుతా మా ఆయన తలకాయ మీద నేను చేయి పెట్టి ప్రార్థన చేశాను. ఫస్ట్ టైం మా ఆయన, నేను ఎందుకంటే 9 సంవత్సరం ఆయన మ్యారేజ్ అయ్యి ఒక్క రోజు కూడా తన తలకాయ నొప్పి అని కూడా పనుకునే రోజులు లేవు. కానీ ఈ టైం ఎందుకు ఇలా అయ్యిందని నేనేం చేశాను, ప్రార్థన చేశాను తలకాయ మీద పెట్టి. మళ్ళా బుధవారం సాయంత్రం లోపల మా ఆయన బాగా స్వస్థపరిచాడు. దేవుడు స్వస్థపరిచాడు. బాగా లేసాడు. అప్పుడు ఏమీ లేదు, చలి లేదు, జ్వరం లేదు. పై ముట్టి చూస్తుంటే అసలు చల్లగా అయిపోయినాడు. అప్పుడు నాకు చాలా సంతోషమైంది. దేవుడు నా ప్రార్థన విని మా ఆయన్ని స్వస్థపరిచారు. మళ్ళా నా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ నా కొరకు ప్రార్థన చేశారని నేను దేవుని కృతజ్ఞత స్థుతి చెల్లిస్తేని. తర్వాత బుధవారం నైట్ ఉన్నట్లుండి నా సన్న కూతురికి ఫీవర్ వచ్చేసింది. నాకు ఇదేమప్ప శోధన ఏసప్ప. నేను అనుకున్నాను, దేవుడా ఈ వారం అంతా ఎలాగో మా పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు, టైం వేస్ట్ చేయకూడదు, ఎక్కువ నీ సన్నిధిలో నేను గడపాలా, ప్రార్థనలో వాక్యలో నేను టైం స్పెండ్ చేయాలా, ఎందుకో నాకు తెలీదు, నీలో నేను ఎక్కువ గడపాలని ఒక ఆశ నాకు కలుగుతా ఉంది. ఇది తక్కువ. నేను పొద్దున మళ్ళా ఈవినింగ్ టైం 6:30కి నేను కూర్చునేది ఇది తక్కువ. పొద్దున 11 నుంచి ఒక 2 o'clock వరకు టైం ఊరికే వేస్ట్ చేస్తాను కదా, ఆ టైం నీకు ఇవ్వాలని నేను దేవునికి చెప్పుకున్నాను. ఒకరి తర్వాత ఒకరు ఇలా పనుకొని చూసి నాకు టైం ప్రార్థన చేసే కూడా నాకు అవ్వలేదు. తర్వాత నా బుధవారం నైట్ నా కూతురు సన్న కూతురు జ్వరంతో ఉంటే నాకు ఇదేం దేవుడా శోధన, ఒకటి తర్వాత ఒకటి అని బాధపడి మళ్ళీ నా కూతురు కొరకు నేను ప్రార్థన చేశాను. 2 గంటలకి మధ్యరాత్రి 2 గంటలకి నా కూతురు పైపు ముడుతా ఉంటే ఫుల్ జ్వరం వచ్చింది. అప్పుడు నేను ఒక్కడ బాధ అయితా ఉంది. ఇది శోధన అనేసి ఉన్నిలే, యోబుకి వచ్చిన కష్టం నాకు రాలేదు కదా, ఇది మామూలు ఫీవరే కదా, అందరికి వచ్చేదే మా పాప, నాకు అందరికి వచ్చింది మాకు వస్తా ఉంది, నాకేం వెరైటీ రాలేదని మనసులో అనుకొని నా కూతురు కొరకు నేను 2 గంటలకు లేచి 3 గంటలకు లేచి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఆ పిల్లకి సిరప్ వేసాను, వేసి పని పెట్టాను. కానీ గురువారం అంతా జ్వరం ఉంది, కానీ ఆ పిల్ల పనుకోలేదు, ఆడుతూనే ఉంది. నాకు ఆశ్చర్యం అయితే ఉంది, పయ్యేమో కాలుతా ఉంది, ఈ పిల్ల చూస్తే సుస్తుగా అయిపోయి పనుకోలేదు, అంతా ఎంత యాక్టివ్ గా ఆడుతా ఉంది. నేను అనుకుంటాను అంత దేవుని మహిమ. కానీ ఈ పిల్ల పనుకోకూడదు, బాగా ఆడుకుంటా బాగా తినుకుంటా ఉండాలా. ఈ పిల్ల దేవుడా ఈ పిల్ల నిన్ను స్వస్థపరచు, ఆ పిల్ల ఆడుతా ఉంది, ఇలాగే యాక్టివ్ గా ఉండాలా, పనుకునేది కానీ సుస్థ అయ్యేది కానీ ఏమి. నిజం చెప్పాలంటే నా కూతురుని నేను డాక్టర్ దగ్గర పిలుచుకొని పోలేదు. మా ఆయన్ని కానీ నా కూతుర్ని కానీ పెద్ద కూతుర్ని కానీ నన్ను పిలుచుకొని పోయింది నోయల్ని ఒకటే. నోయల్కి ఇచ్చిన సిరఫే నేను నా పెద్ద కూతురికి సన్న కూతురికి వేసాను. దేవుడు ఆ సిరఫ్ వల్ల, నా ప్రార్థన వల్ల నా ఫ్యామిలీని అందరినీ స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా ప్రార్థన చేసిన మీ అందరికీ నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ సాక్షిని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ. నిజంగా మన ప్రతి అవసరతలో ప్రభు పైన ఆధారపడమే మన విశ్వాస జీవితం. కాబట్టి నిజంగా దేవునికే మహిమ. ప్రార్థించిన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకెవరైనా మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చండి. నా ఒక రిక్వెస్ట్, మీకంతా గ్రూప్ లో వేసినారు లక్ష్మి అని, మధు అన్న వాళ్ళు, ప్లీజ్ వాళ్ళ కొరకు మీరు అందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు అక్క, ప్రార్థన చేయండి. వాళ్ళు తనకి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు, సన్న పిల్లలు. వాళ్ళ కొరకు మీరు అందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని నేను వేడుకుంటున్నాను. సరే అమ్మా, ఓకే.
ఒకవేళ మనకు సాక్ష్యాలు లేనట్లయితే మనం ప్రార్థనలోనికి వెళ్దామండి. ప్రైజ్ లార్డ్ అన్న. మా ప్రైస్లో అందరికీ వందనాలు. ఇక్కడ నేను విజయనగర్ కాలనీలో ఉండేదాన్ని. అక్కడ నుంచి ఆపురాలకి షిఫ్ట్ అవుతున్న విషయం నాకు తెలిసి దాదాపు చాలా మందికి తెలుసు. నల్యాక వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంట్లో ప్రభు కృపను బట్టి ఇక్కడ మరి ఆయన పరిచర్య జరగడం నిమిత్తము ఇటువైపు షిఫ్ట్ అవ్వడం అనే ఆలోచన మరి ప్రభు యొక్క ఆ మరి ఆయన ఇష్టమై ఉన్నదని అనుకుంటా ఉన్నాను. అలాగే మరి ఇక్కడ అది ఎలాగ చెప్పగలను అంటే, నేను ఇక్కడ మరి ఇల్లు వెతుకుతా ఉన్నప్పుడు ఇటు రావడం అనేది అసలు నా ఉద్దేశంలో లేదు, నా ఆలోచనలో లేదు. ఇటు ఇక్కడ మాక్సిమం ఇటువైపే రావాల్సి వస్తా ఉంది. చాలా సార్లు ఎవ్రీ సండే అయితే ఇక్కడికి రావాల్సి వస్తా ఉంది మినిస్ట్రీ నిమిత్తమై. అలాగే మరి ఇటు వచ్చినప్పుడు మరి ప్రభు తలంపు ఇచ్చాడు, ఇటు షిఫ్ట్ అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి. ఎందుకంటే జాబ్ కూడా రిజైన్ చేసి ఉన్నాను కాబట్టి ఆ జాబ్ రిజైన్ చేయడం, ఆ తర్వాత వెంటనే ఇటు షిఫ్ట్ అవ్వాలనే తలంపు రావడం అంతా అప్పుడే వచ్చింది. దాని నిమిత్తమై ఒకవేళ జాబ్ ఉంటే బహుశా నేను ఆలోచన చేసేదాన్ని, అంత దూరం అయిపోయి తిద్ది కదా అని చెప్పేసి చాలా దూరం అవుతుందని ఆలోచన చేసేదాన్నేమో. కానీ అది కూడా లేకపోవడంతో అసలు ఇంకా వేరే ఆలోచన కూడా లేదు. దాంతో ఇక షిఫ్ట్ అవ్వాల్సిందే అనుకున్నాను. అయితే ఇది నా ఆలోచన అవ్వకూడదు. మినిస్ట్రీ ఉంది, ఎంత దూరమైనా వెళ్ళాలి అనేది ఉండాలి. అయితే మరి షిఫ్టింగ్ అనేది దూరం అవుతుందని షిఫ్ట్ అవుతా ఉన్నానా, లేకపోతే ఆయన పని అక్కడ ఉంది, ఆయన ప్రణాళిక ఉంది, ఆయన మరి పని జరిగించుకోవడం కోసము అక్కడికి నడిపించుకున్నాడు అంటేనే అటు వెళ్ళాలి, లేదంటే నా ఇష్ట ప్రకారం అక్కడికి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి నేను ప్రేయర్ లో మరి కనిపెట్టడం జరిగింది. అలానే ఆయన చిత్తం నాకు తెలియాలి అంటే, ఆయన అక్కడికి నడిపిస్తున్నాడు అనే విషయం నాకు తెలియాలి అంటే నేను దేవుణ్ణి ఒకటి అడిగాను. నేను ఇటు షాప్ కూడా మరి బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి రెండిటికి ఒకే బిల్డింగ్ లో, ఒకే ఇంట్లో దొరకపోయినా ఒకే బిల్డింగ్ లో హౌస్ ప్లస్ షాప్ ఒకే ఇంట్లో దొరకాలి. అలా దొరికితేనే నీ చిత్తం అనుకుంటాను, మీరు నడిపిస్తున్నారు అనుకుంటాను. ఇంకా తర్వాత నేనేం ఆలోచన చేయను అని చెప్పేసి ఇదే అడిగాను ప్రభువును. ఆ తర్వాత ఇక్కడ నల్లి అక్క చెప్పారు, ఇక్కడ షాప్ ఉంది మా అని చెప్పేసి. సో వచ్చాను, సరే చూద్దాము అక్కడ ఏమన్నా. అక్కకి కూడా నేను చెప్పాను, అక్క ఇల్లు కూడా కావాలి అక్క, సేమ్ ప్లేస్ ఉన్నట్లు. సో అక్క వాళ్ళు కూడా సపోర్ట్ చేసి చూస్తా ఉన్నారు. ఈ షాప్ ఖాళీ అయిందని అక్క చెప్తా ఉన్నారు. వచ్చి చూసాను కానీ సమాధానం లేకుండే, చిన్నగా అయిపోతుంది షాప్, అసలు సరిపోదు యాక్చువల్లీ నాకు. మా సిస్టమ్స్ పెట్టుకోవడానికి కూడా సరిపోదు, మొత్తం ప్రింటింగ్ కాబట్టి అవి ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి సరిపోదు, అండ్ డిస్ప్లే పెట్టుకోవడానికి కూడా సరిపోదు, అసలు ఏం సరిపోదు. సమాధానం లేకుండా నేను అడిగింది రెండు ఒకే దాంట్లో ఉండాలి కదా, ఒకటి విడిగా ఉంటే అది ఆయన నడిపింపు కాదేమో అని చెప్పి సమాధానం లేకుండా ఉండే. సో వద్దనుకున్నాము. అలానే వెళ్తూ ఇంకొక దగ్గరలోనే ఇంకొక ఇల్లు కూడా చూసాము. నందు అన్న అక్కడ చూపించారు. కానీ మరి ఆ ఇంటి విషయంలో కూడా ఇల్లు అయితే పెద్దది, చాలా బాగుంది, మంచి చెట్లు ఉన్నాయి, మంచి వాతావరణం, నాకు ఇష్టమైనట్లు ఉంది ఇల్లు. కానీ సమాధానం లేకుండే. అక్క వాళ్ళు చూస్తా ఉన్నారు, ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు, కానీ మరి నాకు ఎటువంటి సమాధానం లేకుండే. ఆ తర్వాత కూడా ఇంటికి వెళ్ళి కూడా ప్రేర్ చేస్తూ ఆయన చూపించాలి అని కనిపెడతా ఉన్నాను ప్రార్థనలో. ఆ తర్వాత సడన్ గా అక్క కాల్ చేశారు, నల్లి అక్క కాల్ చేసి మా ఇల్లు కూడా ఖాళీ అయింది. సేమ్ బిల్డింగ్, ఏదైతే మొన్న షాప్ చూసామో అదే బిల్డింగ్ లో అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ ఇల్లు. సో షాప్ ఖాళీ అయింది, ఇదే ఇంటికి సంబంధించిన షాప్, ఇదే ఇల్లు ఇంటికి సంబంధించిన షాప్. రెండు ఖాళీ అవ్వడము, అక్క వాళ్ళకు కూడా ఆ విషయము, వాళ్ళు ఖాళీ చేస్తారన్న విషయం కూడా అక్క వాళ్ళకి తెలియదు. అది కూడా సడన్ గా జరిగింది. అది ఇక్కడ జరిగిన ఆ విషయాన్ని బట్టి ఇది ఆయన నడిపింపు అని చెప్పేసి నేను అదే కనిపెడతా ఉన్నాను కదా. ఒకే బిల్డింగ్ లో, ఒకే ఇంట్లో కాకపోయినా ఒకే బిల్డింగ్ లో
షాపు ఇల్లు ఉంటే అది మీ చిత్తం అని చెప్పేసి, మీ నడిపింపు అని చెప్పేసి నేను అలానే కనిపెడతా ఉన్నాను. అదే జరిగింది. అది కూడా వాళ్ళకి కూడా తెలియకుండా జరిగింది. వాళ్ళు కూడా అనుకోలేదు వాళ్ళు ఖాళీ చేస్తారని చెప్పేసేసి. సో, ఆల్ ఆఫ్ సడన్ ఎంత జరిగింది అంటే ఆయనే సమకూరుస్తున్నాడు అన్న విషయాన్ని ఇక ఫిక్స్ చేసేసుకున్నాను. అది స్థిరపరుచుకొని అది ఇంకొకసారి ఆయన సన్నిధిలో అది మరి మళ్ళీ దృఢపరుచుకొని ప్రభు దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకొని ఇంకా రావడము, అలాగే వచ్చి చూడడం కూడా జస్ట్ వస్తువులు ఎలా పెట్టుకోవాలి, ఏది అవసరం అది చూసుకోవడానికి కోసం వచ్చాను గాని కన్ఫర్మ్ చేయడానికి అనేది కాదు. ఆ కన్ఫర్మేషన్ అనేది దేవుని దగ్గరికి వచ్చేసేస్తుంది నాకు. సో అలా వచ్చేసి చూసుకొని వెంటనే ఓకే చేసుకొని వెళ్ళిపోవడము. ఆ అక్క వాళ్ళు టైం ఇచ్చారు చూసుకొని ఆ తర్వాత మీరు తర్వాత కన్ఫర్మ్ చేయొచ్చని. బట్ నేను ఆల్రెడీ దేవుడు నాకు కన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి వెంటనే ఓకే చేసేసి రావడము. ఫైనల్ గా నిన్నటి దినాన మొన్న 2 days క్రితం వచ్చేసేసి ప్రే చేసుకున్నాము అన్న, నేను, అక్క, మా పిల్లలు. సో నిన్నటి దినాన మాత్రం మొత్తం షిఫ్టింగ్ అయిపోయింది. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఏ ఉద్దేశంతో ప్రభు నడిపిస్తా ఉన్నాడో ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఖచ్చితంగా సువార్త వెళ్ళాలి. అలాగే ఇక్కడ ఈ ప్లేస్ మా ఇల్లు ఇది కేంద్రీకృతం అవ్వాలి అని చెప్పేసి నేను ఆశపడతా ఉన్నాను. ఎంత అవైలబిలిటీ ఉంటే అంతగా ఇక్కడ నుంచి పరిచర్య చేయాలి అనేది మెయిన్ ఉద్దేశం. కాబట్టి అలాగున ఉండేలాగున మరి ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయన తోడుంటుంది కాబట్టి ఎక్కడ కూడా మరి త్రొట్టిల్లకుండా ముందుకు వెళ్ళేలాగున ఆయన వైపు చూస్తూ అడుగులు ముందుకు వేయేలాగున మరి మీ అందరి ప్రార్థన సహాయం ఇప్పటికీ చాలా ఉంది. ఇకపై కూడా కొనసాగించాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుని నామాన్నే మహింపరుస్తా ఉన్నాను. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావము. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవచ్చు అండి. సాక్ష్యం లేనట్లయితే మనము ప్రార్థనలోనికి వెళ్దామండి. దయచేసి ప్రార్థించండి.